మీరు బీసీలను ఈ వందల మంది కులాలను ఎట్లా ఏకం చేస్తారు? అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘం నాయకులని, అక్కడ ఉన్నటువంటి మా యొక్క ప్రొఫెసర్లని, టీచింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అందరినీ ఫస్ట్ ఒక విద్యావంతుల్ని ఏకం చేసి ఈ యూనివర్సిటీ ఉస్మా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభను 1,00,000 మందితో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిపక్షాలు తీసుకుపోదు, కేంద్ర ప్రభుత్వం చేయదు. దాని తర్వాత మీ యొక్క నెక్స్ట్ కార్యాచరణ? ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని గల్లీలో తిరగనివ్వం. బీసీలకు చైతన్యం లేకపోతే బీసీ బంద్ ఎట్లా సక్సెస్ అవుతుందండి? వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి ఓయూబీసీ చైర్మన్ మన స్వామి గౌడ్ అన్నగారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కోసము అన్ని ప్రభుత్వాలు అయితేనేమి, ప్రతిపక్షాలు అయితేనేమి, ప్రజలైతేనేమి, ఈవెన్ కోర్టులు అయితేనేమి బీసీ వర్గాలు సపోర్ట్ చేస్తున్న సందర్భంలో ఎందుకు మరి అమలు కావట్లేదు? 42% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిన తర్వాత కూడా ఎన్నికల నోటిఫికేషన్లో భాగంగా అయినా దాని మీద మళ్ళీ 2 నెలలు వాయిదాకు పోయిన సందర్భం. ఈ నేపథ్యంలో ఓయూబీసీ చైర్మన్ స్వామి గౌడ్ అన్నగారు ఉన్నారు. ఏం చెప్తారో చూసే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. ఓకే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ ఉద్యమం జరుగుతుంది కదా, ఇప్పుడు ఎవరిది అసలు తప్పు, ఎవరిది ఒప్పు, ఎవరిది, ఎవరు చేయాలి, ఎందుకు అయితే లేదు? ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 80% వర్క్ అయిపోయింది. వాళ్ళు దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి 150 కోట్లు పెట్టారు. వాళ్ళకు 1,00,000 పైన ఎమ్యూనరేటర్స్ ఉన్నారు. వాళ్ళు ఇల్లు తిరిగారు, వాళ్ళ జనాభా లెక్కలు సేకరించారు. దానికి సపోర్టెడ్గా ఒక శాండిటీ రావడానికి ఒక డెడికేషన్ కమిషన్ వేశారు. ఆ డెడికేషన్ కమిషన్ వేసితో పాటు ఇవి ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి అన్ని వాళ్ళు వేశారు. అంటే వాళ్ళకి డేటా ఉంది, వాళ్ళకు డెడికేషన్ కమిషన్ ఉంది, ఈ వర్క్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇందిరా సహాని కేసు అని తీసుకొస్తారు. అసలు మేమేమంటున్నాం? ఇందిరా సహాని కేసు అనేది 5 జడ్జి జడ్జిమెంటు, ఆ రోజు జనాభా లెక్కలు లేవు. 1931 జనాభా లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా 27% రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడున్న దానికి మనకు జనాభా లెక్కలు ఉన్నాయి, మనకు డెడికేషన్ కమిషన్ ఉంది, ఇంకేముంది? ఇక ఇవ్వడానికి అవకాశం కల్పించడమే. ఇక్కడ ఇంకొక ఏంటంటే వీళ్ళు కల్పిస్తే కోర్టు కొట్టేసింది అంటారు. ఇక్కడ ఏం చేయాలి? 9th షెడ్యూల్ పెట్టాలి. 9th షెడ్యూల్ పెట్టి ఏం చేయాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని రాజకీయ పార్టీలను కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి కేసీఆర్కు లేఖ రాయాలి, భౌతికంగా మాట్లాడాలి, ఎంఐఎంతో మాట్లాడాలి, బీజేపీ రామచంద్రరావుతో మాట్లాడాలి, రాష్ట్ర అధ్యక్షునితో అవసరమైతే అతని యొక్క బీజేపీ ఆఫీస్ కలిసి రావాలి. వీళ్ళందరినీ అఖిలపక్ష సిపిఎం సిపిఐ అందరికీ వాళ్ళకు ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడాలి. ప్రధానమంత్రి గారు ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితులు ఉంటే రేపు డిసెంబర్ జరగబోయే శీతాకాల సమావేశాల్లో రాహుల్ గాంధీ గారు వారి యొక్క కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎంపీలు ఉన్నారు. వారి అలయన్స్కు 140 మంది ఉన్నారు. మొత్తం ఇండియన్ అలయన్స్కు 240, అంటే ఈ కాంగ్రెస్ కూడా 240 ఎంపీ సీట్లు ఉన్నాయి. కాబట్టి కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఉన్నది, సంకీర్ణమైన ప్రభుత్వం ఉన్నది. కాబట్టి వాళ్ళు ప్రైవేట్ బిల్లు పెట్టినా అప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క అసలు రంగు బయటపడుతుంది. వాళ్ళు ఏం చేశారంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అన్నందుకు అన్ని పార్టీస్ ఏకగ్రీవం తీర్మానం చేసినాయి. మరి ఈరోజు ఎందుకు అపోజ్ చేస్తారు? నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారు చేయవలసిన పనులు 2 ఉన్నాయి. అఖిలపక్షం తీసుకెళ్ళాలి, ప్లస్ మళ్ళీ బిల్లు పెట్టాలి, బీసీ బిల్లు పెట్టాలి. అప్పుడు దొంగలు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారి మీదనే మీరు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ కూడా సపోర్ట్ చేసింది, కేంద్రంలో బీజేపీ ఉంది. మరి ప్రజా ప్రభుత్వం పేరు మీద వీళ్ళు వచ్చినా కూడా వీళ్ళు హైకోర్టుకి వెళ్ళిండ్రు, మంత్రులను పంపించిండ్రు, 42% వీళ్ళు కూడా తీర్మానం చేసిండ్రు. కానీ కేంద్రంలో ప్రభుత్వం ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏం లేదా? రాష్ట్ర ప్రభుత్వమేనా? రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇక్కడ చేయాల్సిన అంశాలు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ లోక్సభ రాజ్యసభలో పూర్తిగా ఈ బిల్లు నెగ్గించాలి, రాష్ట్రపతితో గెజెట్ ఇప్పించాలి, గెజెట్ ఇప్పించి ఈ బీసీ బిల్లుని అమలు చేసి అయిపోద్ది. లేని ఏడలో సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఇందిరా సహాని కేసు ఏదంటారో ఆ రోజు 5 మంది జడ్జిమెంట్ ఎట్టుర్రో ఆ కేసుకు అప్పుడు ఇప్పుడు 7తోనో 11 మందితో బెంచ్తో ఏర్పాటు చేసి ఆ కేసు రివ్యూ చేసి 7 లేదా 11 మందితో 15 మందితో జడ్జిమెంటు అది ఒక జడ్జి ఒక బెంచ్ ఏర్పాటు చేసి దాన్ని ఇవ్వచ్చు. తప్పే ఉంది.
ఒకనాడు కూడా మీరు చూడొచ్చు, ఆనాడు ఎస్సీ వర్గీకరణ కూడా కేసు వేస్తే ఆనాడు మీరు బీజేపీ మీద మాట్లాడకుండా ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఇప్పుడు ఒక మాట ఏంటంటే, కేంద్ర గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఎట్లా చేసింది మనం చూస్తున్నాం. కానీ మీరు ప్రతిపక్షం మీదనే అంటున్నారు కదా, మరి వాళ్ళకి తెలుస్తుంది కదా. ఆ బీజేపీ కూడా ఇక్కడ మరి బీజేపీ కూడా మీరు ప్రశ్నించారు కదా. నేను ఏమంటున్నానండి, బీసీ హక్కుల కొరకు దేవుడితో కూడా ఫైట్ చేస్తాం, మేము దేవుడితో కూడా ఫైట్ చేస్తాం. నేను ఏమంటున్నా, ఇందిరాసాని యొక్క ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ రివ్యూ చేయించే బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వాన్ని. లేకపోతే ఈ యొక్క ఏదైతే ప్రాసెస్ ఉందో లోక్సభ రాజ్యసభలో ఆ బిల్లుని ఆమోదించి రాష్ట్రపతి గెజెట్ ఇస్తే 9 షెడ్యూల్లో పెడితే అయిపోయాయి. ఈరోజు 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు, బీసీల ఓట్లతో లేకుండా బీసీల యొక్క సపోర్ట్ కూడా గెలిచారా? ఇలా బండి సంజయ్ ఎవరితో ఓటే గెలిచిండండి? బీసీ కోటలో కేంద్ర మంత్రి కాలేదా? ఈటల రాజేంద్ర గెలిచిండండి, ధర్మపురి సంజయ్ గెలిచిండు, బి పటేల్ గెలిచిండు. అంటే బీసీల ఓట్లతో గెలుస్తారు, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు, బీసీలను అవమానపరుస్తారా? నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో అదే తరాలు కేంద్ర ప్రభుత్వానికి కూడా బీసీలపై పని చేయడానికి అంత పని ఉంది. ఒకరి మీద ఒకరు పెట్టుకుంటే మాత్రం ఇద్దరి పని అవుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పని అవుతుంది, అక్కడ కేంద్ర ప్రభుత్వం పని అవుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ నీకు చెప్తున్నా, నువ్వు అన్నావు కదా ఒక బీసీ ఓబీసీ అని చెప్పుకున్నావు కదా, నేను టీ వాలా గీవాలా నేను అన్నావు కదా, నేను ఓబీసీ వల్ల అందువల్ల మనం అందరూ టార్గెట్ చేస్తున్నాను ఏడ్చినావు కదా. ఆ నక్క ఏడుపులు కొంగ ఏడుపులు నువ్వు బనికిరావు. నువ్వు ప్రధానమంత్రి ఉన్నావు కదా, ఎవరు అడిగిరని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిరండి, ఏ కమిషన్ వేసిరండి, ఏ కమిటీ చేసిరండి, ఏ జనాభా లెక్కల ఆధారంగా ఇచ్చినావు మిస్టర్ నరేంద్ర మోడీ? అంటే బీసీల కాడికి వచ్చారనుకో జనాభా లెక్కలున్నాయా, డెడికేషన్ కమిషన్ ఉన్నదా అడుగుతారు. మీరు అసలు ఆ ఈడబ్ల్యూఎస్ అనేది రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లని మీరు ఏ విధంగా చేసుకున్నారు? వీళ్ళు సీలింగ్ అంటారు ఈ మూర్ఖులు. 50% రిజర్వేషన్లకు 10% ఈడబ్ల్యూఎస్ కలిపితే సీలింగే పోయింది కదా. భారత చట్టంలో సుప్రీంకోర్టు ఎక్కడా సీలింగ్ అని లేదు, 50% పరిమితి లేదు. ఈ కోర్టులలో ఉన్నటువంటి అగ్రకులాల ఉన్నటువంటి ఈ బ్రాహ్మణులతో పాటు అగ్రకుల జడ్జీలు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం వల్లనే బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు చాలా పద్ధతిగా బీహార్లో బిచ్చగాడి కావద్దంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను 9th షెడ్యూల్ చేయాలి. ఏం నరేంద్ర మోడీ బీసీ అంటూ అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఇస్తావు అంటే నీ నైజాం ఏంది? నీ చరిత్ర మా తెలియదా? నువ్వు 2003 వరకు నీ యొక్క కులం వెళ్ళుంది. మేము అంత డెప్త్ పోదనుకుంటున్నాం, కానీ మాకు న్యాయం చేస్తే ఒక తిరుగు ఉంటుంది. మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో చేర్చకపోతే దేశాన్ని అగ్నిగుండంగా తయారు చేస్తాం, అగ్గిరాజ్ చేస్తాం. తమాషాలు చేస్తుర్రా రేవంత్ రెడ్డి మీద, మోడీ మీద ఏం తమాషాలు చేస్తుర్రా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయి, కానీ వీడికి వచ్చారికే కాంగ్రెస్ హామీ ఇచ్చారు మేము చేయమంటే కాదు. మరి బీసీలో కూడా ఎందుకు వేసుకుర్రా బాబు మీరు? బీజేపీలు ఎంపీ సీట్లు ఎందుకు వచ్చినాయి? మీకు 8 మంది ఎమ్మెల్యే సీట్లు ఎట్టు వచ్చినాయి? మేము ఒకటే చెప్తున్నాం, బీసీల అంశాన్ని రాజకీయ అంశంగా చూడొద్దు. ఇంకొక వాదన ఏముందంటే, అన్న మీరు రాజకీయాల మీద మీరు మాట్లాడుతారు కదా, బీసీలలో ఐక్యత లేదు, ఇంకోటి బీసీ వర్గీకరణ కూడా అనేది అవసరమే. ఒకవేళ ఇది వచ్చినా కూడా బీసీలో ఉండే ఉన్నతమైనటువంటి జనాభా కలిగిన వాళ్ళు మాత్రమే తీసుకుపోతారు అంటారు కదా. మరి మీరు బీసీలను ఈ 100 మంది కులాలను ఎట్లా ఏకం చేస్తారు? మీలో యూనిటీ లేదు కాబట్టి అక్కడ వాళ్ళు అట్లా చేస్తున్నారు అనే ఒక వాదన ఉంది. దీని పట్ల మీ స్పందన? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా ఉదయాన్న, నేను ఏమంటున్నా, బీసీలో ఐక్యత లేనిది 18వ తారీఖు నాడు బంధు తెలంగాణ ఉద్యమంలో కూడా, తెలంగాణ కోసం జరిగిన బంధులో కూడా అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు ఎక్కడ మద్దతు ఇవ్వాలి. కానీ ప్రపంచంలో కని వినని రీతిలో ఈరోజు బీసీ బంద్ అనేది సక్సెస్ అయింది. నేనేమంటున్నా, అసెంబ్లీలో మద్దతు ఇచ్చినాం, ఇక ఇది మీ తాములలో ఇచ్చిన తనుకు చావడం కాదు. బీజేపీ ఇక్కడ మద్దతు ఇచ్చింది, ఎంత మద్దతు ఇచ్చిందో అసెంబ్లీలో, పార్లమెంటులో బిల్లు గెలిపించడంలో కూడా
బీజేపీ బాధ్యత అంత ఉందని గుర్తు చేస్తున్నాను. ఇవ్వని ఎడల ఉంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని గల్లీలో తిరగనివ్వం. బీసీలకు చైతన్యం లేకపోతే బీసీ బంద్ ఎట్లా సక్సెస్ అవుతుందండి? విద్యా ఉద్యోగాలలో మాకు ABCD ఈ వరకు మా క్లాసిఫికేషన్ ఉంది. ఎవరి ఉద్యోగాలు వాళ్ళకు వస్తాయి, ఎవరికి విద్యా హక్కుకు ఎవరి ఈ విద్యార్థి అడ్మిషన్ వాళ్ళకు వచ్చేస్తాయి. మాకు వర్గీకరణ ఉంది కదా. ఈ అప్పర్ క్యాస్టులు ఏంటంటే మేము చైతన్యపడకుండా, మేము చైతన్యవంతం కాకుండా, మేము పోరాడకుండా అని చెప్తున్నారు. చదువుకోండి ABCD 5 వర్గీకరణ క్లాసిఫికేషన్స్. ఇది తప్పు, ఉద్యమాన్ని తప్పు పట్టిన తప్ప ఇలా మాధవరెడ్డి అంటోడు, గోపాల్ రెడ్డి అంటోడు ఎవరండి? ఇలా ప్రభుత్వాలు ఉన్నటువంటి పెద్దలు వేయించిన వాళ్ళు కాదా? ఆ చెంచాలు కాదా? ఆ సిపాయిలు కాదా? వాళ్ళు ఊరు లేని ఉత్తభద్రాలను పట్టుకొచ్చి కేసులు వేయించింది ఎవరండి? అక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి రాజకీయ పెద్దలు వేయించారు. వాళ్ళ చిట్టా పుట్ట అంతా మా దగ్గర ఉంది. టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరిని భూచక్కెర వడ్డీతో మేము అంతకంటే ఎక్కువ ఇస్తాం. మేము సహనంతో ఉన్నాం. మేము ఒక్కటే, మేము ఉద్యమాన్ని శాంతియుతంగా తీసుకెళ్ళాలనుకుంటున్నాం, అశాంతిగా ఉండొద్దు అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా బీసీ వ్యతిరేక శక్తులు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది. ఇదే నేపథ్యంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలామంది బీసీ సంఘాలు కలుపుకొని చేస్తలేరు, నెంబర్ 1. దాంతోపాటు ఇతర దళిత, ఇతర వామపక్ష ప్రజా సంఘాలు కూడా కలుపుకొని చేయకుండా ఎవరికి వారే యమునా తీరే అనేది ఒక విమర్శ ఉంది. దీని పట్ల మీ అభిప్రాయం? ఇప్పుడు దేశ స్వతంత్ర ఉద్యమం కొరకు ఎంతోమంది పోరాటాలు చేశారు. అంతిమంగా లక్ష్యం ఏంది? దేశ స్వతంత్రం కావాలనుకున్నాం. అందరిని కలుపుకుంటున్నాం, అందరినీ కలుపుకునే విధంగానే సాధ్యసాయంత వరకు అందరూ పోతున్నాం. మేము వారు మాకు వివిధ రూపంలో సహకరిస్తున్నాం. అందరు కలిసే పనిచేయడానికి మేము పని చేస్తున్నాం కూడా. అక్కడక్కడ ఏదో ఒకటి చిన్న అలాంటి కొన్ని లోటుపాట్లు జరగవచ్చు. అలాంటి లోటుపాట్లను కూడా మేము సవరించుకుంటాం. ఇంకా ముందుకు సమర్థవంతంగా బీసీ ఉద్యమం తీసుకెళ్తాం. అదే క్రమంలో ఇప్పుడు రేపటి భవిష్యత్తులో ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిపక్షాలు తీసుకుపోదు, కేంద్ర ప్రభుత్వం చేయదు, దాని తర్వాత మీ యొక్క నెక్స్ట్ కార్యాచరణ? మేము ఇప్పటికే అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘం నాయకులని, అక్కడ ఉన్నటువంటి మా యొక్క ప్రొఫెసర్లని, టీచింగ్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అందరినీ ఫస్ట్ ఒక విద్యావంతుల్ని ఏకం చేసి ఈ యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభను 1,00,000 మందితో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. అదే విధమైనటువంటి మాస్ పీపుల్ కూడా మా BCJC ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటువంటి పసిబిలగాని కాంచెల్లి పండు ముసలి వరకు మాకు 42% రిజర్వేషన్ ఎందుకు కావాలి, విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ కావాలని చెప్పేసి వీటి ద్వారా మనకు 42% రిజర్వేషన్ అంటే ఇంతకుముందు 10 ఉద్యోగాలు వస్తాయి, ఇప్పుడు 20 ఉద్యోగాలు వస్తాయి. అంటే ఒకప్పుడు 10 అడ్మిషన్లు వస్తాయి, ఇప్పుడు మాకు 20 అడ్మిషన్లు వస్తాయి. అంటే మేము మా యొక్క ఎంపవర్మెంటు, మా యొక్క ఉన్నటువంటి ఏదైతే ఉందో మాకు ఒక పొలిటికల్ డెవలప్మెంటు ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మా జాతి ప్రజలకు మేము అన్నీ వివరించి చెప్తాం. దీంట్లో ఉన్నటువంటి కొన్ని అగ్రకులాల శక్తులు మమ్మల్ని కావాలని డిబేట్ చేసినా మేము ఎక్కడ డిబేట్ కాము. వారి యొక్క టైం వచ్చినప్పుడు వాళ్ళు పడతాం. అదే నేపథ్యంలో మరి రాష్ట్రంలో కానీ బీసీ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రతిపక్షంలో కూడా ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు. మరి వీళ్ళందరినీ కలిసారా? వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారా? వాళ్ళ త్రూ మీరు ఉద్యమాన్ని ఎలా నిర్మాణం చేయబోతున్నారు? వాళ్ళు కలిసి ఏమన్నారు? ఈ నెల BCJC ఒక పిలుపునిచ్చింది. 23వ తారీఖు నాడు అందరూ ఆల్ పార్టీస్ ఉన్నటువంటి OBC ఎంపీలను కలిసి వారి యొక్క ములాఖాత్ అయి వారికి ఉన్నటువంటి దీని యొక్క ఆవశ్యకతను, దీని యొక్క తీవ్రతను, ఈ 42% రిజర్వేషన్ విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ వల్ల మన జాతులు ఏ విధంగా బాగుపడతాయి, ఎలా ముందుకు వెళ్తాయి, మీరు చేయవలసిన కర్తవ్యం ఏంటి, మీరు చేయవలసినటువంటి ఏదైతే విధి విధానాలు వాళ్ళకి మేము డైరెక్షన్ ఇచ్చొస్తాం. వారు చేయడానికి వాళ్ళు మాకు సానుకూలంగా ఉన్నారు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే వాళ్ళ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి హైకమాండ్లు మాత్రమే ఈ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ ఉన్నారు కాబట్టి వారిపై ఒత్తిడి ఇవ్వడానికి కూడా వాళ్ళు సుఖముఖం ఉన్నారు. దీనికి మేము ఖచ్చితంగా ఈ యొక్క 9th షెడ్యూల్లో కంపల్సరీ వేయించుకునే విధంగా మా యొక్క ఉద్యమం ఆగదు. అవసరమైతే ఢిల్లీ రైతు ఉద్యమ తరహాలు ఈ ఉద్యమాన్ని నిర్మిస్తాం.
మా యొక్క బీసీ వాయిస్ అందరికి తీసుకెళ్ళి ఈ యొక్క ప్రజా వాయిస్ని ఒక పేదల పక్షంగా, ఒక నిరుద్యోగుల పక్షంగా, విద్యార్థుల పక్షంగా నిలుస్తున్నటువంటి మన ఉదయన్న గారు ఏదైతే పెట్టారో ఆ వర్తమాన ఛానల్ వాళ్ళ ఎండి గారు, వారికి మేము మనస్ఫూర్తిగా మా బీసీ సంఘాల జేసీ నుంచి మేము వారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఛానల్ ప్రతి ఒక్కరు ఆదరించాలని చెప్పేసి ముందు తీసుకుని చెప్పేసి కోరుతున్నాం. ఓయూబీసీ జేసీ చైర్మన్ స్వామి గౌడ్ అన్న గారు ఏం చెప్తున్నారు? ప్రతిపక్షం ప్రజాపక్షం ఇద్దరిని కూడా మేము ఏకం చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. లేదు వాళ్ళు ఎవరు ఇంటలేరు అనుకున్నప్పుడు ఈ దేశంలో రైతు ఉద్యమాలు ఎలా జరిగినాయో దాని తరహా నేపథ్యంలో ఒక అద్భుతమైన పోరాట నిర్మాణం ద్వారా మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్న సందర్భం. కాబట్టి చూడొద్దాం, ఈ రాష్ట్రంలో బీసీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ అనే ప్రక్రియ రగులుతున్న ఒక రావణ కాష్టంలా మారుతున్న క్రమంలో మరి పాలకుల కళ్ళు తెరిపించే ప్రయత్నం ఉంటుందా ఉండదా? మరి ఓయూబీసీ నేత స్వామి గౌడ్ అన్న వారి ఓయూబీసీ నేత స్వామి గౌడ్ అన్న గారి ఆలోచన విధానం, పోరాట రూపం భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుందో, బీసీ ఉద్యమాలకు ఎటువంటి వెన్నుదన్ను ఉంటుందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దామని తెలియపరుస్తూ మేము పిలవగానే వచ్చి మా వర్తమాన సంఘకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు స్వామి గౌడ్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.